హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనము కాస్త పుల్లగా, అలాగే కాస్త ఘాటుగా ఉండే తొందరగా క్విక్‌గా అయిపోయే టమాటో రసం చేసేసుకుందామండి. ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు, నోరు బాలేనప్పుడు ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. మరి వీడియో మాత్రం చివరిదాకా చూసేసేయండి. ఓకే. ముందుగా ఒక 4 టమాటోల్ని తీసేసుకోండి. బాగా పండినవైతే బాగుంటుందండి. సో ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని గట్టిగా వీటిని మంచిగా పిండేసుకోవాలి. మంచిగా స్క్వీజ్ చేసేసుకోండి. ఇవి మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదండి టమాటా రసం అనేది. సో మనం చేతులతోటే ఇలా మంచిగా స్క్వీజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా అంతా కాస్త మనము కొంచెం ఇది చేశాక మనం ఇందులోకి స్క్వీజ్ చేసి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాము. లేదు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అలా. కానీ నేను 4 టమాటోస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక హాఫ్ లీటర్ వాటర్ సరిపోతాయి. సో వీటిని మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా స్క్వీజ్ చేసేయండి. ఈ ఎక్స్ట్రా వద్దు అని అనుకుంటే మనం తీసేసుకోవచ్చు. సో నేను కొంచెం తీసి పక్కకు పెట్టేస్తున్నాను. చూడండి ఇలా దీన్ని తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను నేను. ఇలా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం గట్టిగా స్క్వీజ్ చేసామనుకోండి, ఇంకేమైనా ఎక్స్ట్రా మనకి పల్ప్ లాగా వెళ్తుంది అనుకుంటే మనకి ఈజీ ఉంటది. సో ఇలా ఒకసారి అనేసుకొని ఇంక మొత్తం తీసేసుకుందాము. సో ఇలా ఉందండి ఫైనల్‌గా మనది టమాటో రసం అనేది. కాస్త అక్కడక్కడ కొంచెం ఉంటుంది. ఏం పర్వాలేదు బావుంటది ఇలా ఉన్నా. సో దీన్ని ఒక సైడ్‌కి పెట్టేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకోండి. అండ్ ఇందులోకే ఒక 1 టీ స్పూన్ అలా జీలకర్ర అండ్ సేమ్ ఒక 1 టీ స్పూన్ మిరియాలు కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని మనం కచ్చా పచ్చాగా కాస్త దంచి పక్కకు పెట్టేసుకుందాము. చూడండి ఇలా కచ్చా పచ్చాగా మనం దంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ టమాటా రసం కోసం ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. సో దీన్ని మనము ఆల్రెడీ మనం తీసుకున్నాం గదా! టమాటో రసంని మొత్తం పిండాం కదండీ! ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే చింతపండు రసంని ఇందులోకి యాడ్ చేస్తున్నా నేను. ఒకవేళ టమాటాలు బాగా పులుపు ఉన్నాయి అనుకుంటే మీరు చింతపండుని కాస్త తగ్గిచ్చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది కాస్త మరగనివ్వాలండి. సో స్టవ్ ఆన్ చేసేసాను నేను. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. మరిగేటప్పుడు కూడా కాస్త తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇవన్నీ మంచిగా మరగనివ్వాలండి. ఇవి మనకి మంచి మరిగిందా లేదా అనడానికి మనకి ఏసిన పచ్చిమిర్చి ఉంది కదా! ఇవి కాస్త సాఫ్ట్ అయితాయి. సో అంతవరకు మనం మరగనిద్దాం. ఇవి మరిగేటప్పుడే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేనిక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది కొంచెం మంచి టేస్ట్ ఇస్తది రసంలకి. సో మీ దగ్గర లేదు అనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మీరు పచ్చిమిర్చిని చెక్ చేసేయండి. అవి కాస్త సాఫ్ట్ అయిందా కాలేదా అని చెప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే కాస్త సాఫ్ట్ అవ్వాలి. ఈ స్టేజ్‌లో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండీ! కోర్స్ గ్రైండ్ లాగా చేసుకున్నాం గదా! కచ్చా పచ్చాగా దంచినవి వెల్లుల్లి, అలాగే జీలకర్ర, మిరియాలు కలిపి వేసినది ఇదంతా ఒకసారి యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేనిప్పుడు. ఇది ఒక్క పొంగొచ్చేంత వరకు మనం ఇట్లా మరగనిచ్చాలి. ఒక పొంగొస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని సైడ్‌కి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందామండి. కోసం ఇలా ఒక కడాయి కానీ, పాన్ కానీ ఏదైనా తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా ఆవాలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కాస్త ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా పోపులో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక్క నిమిషం అలా ఒక 2 సెకండ్లు కాస్త వేగాక మనం రసంలోకి యాడ్ చేసుకోవడమే అంతే. సో ఇప్పుడు దీన్ని రసంలోకి యాడ్ చేసుకుందాము. ఇంతే అండి. ఇది పోపులోకి యాడ్ చేస్తున్నామంటే అంతే.
వేడి వేడిగా కాస్త ఘాటుగా మన టమాటో రసం రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. వేడి అన్నంలోకి ఎప్పుడైనా నోరు బాలేనప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి? మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.